కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 154 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మార్చి నాటికి రైల్వే ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటికీ పిల్లర్ల దశలోనే పనులు సాగుతున్నాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. గతేడాది ఆగస్టులో పనులను ప్రారంభించారు. రెండు వైపులా 4 వరుసలపై ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒకవైపు 2 వరుసల నిర్మాణాన్ని చేపట్టారు. చొప్పదండి వైపు 7 పిల్లర్లు, కరీంనగర్ వైపు 8 పిల్లర్లు నిర్మిస్తున్నారు. మార్చి నాటికి రైల్వే ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటికీ ఫిల్లర్ల దశలోనే పనులు సాగుతున్నాయి. దీంతో రైల్వే గేట్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గేటుకు తోడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనదారులకు గేటు దాటాలంటే గంటల సమయం పడుతున్నది. ఈ గేటు ద్వారా మంచిర్యాల, ధర్మారం, చొప్పదండి ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి. రోజుకు లక్షలాది వాహనాలు ఈ గేటు వద్దకు రావడం ఒక ఎత్తు అయితే గేటును దాటి గమ్యస్థానాలకు చేరడం మరో ఎత్తు అవుతున్నది. కాగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తవుతాయని వాహనదారులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 2 వైపుల వంతెన నిర్మాణంతో పాటు రోడ్డుకి ఇరువైపుల భూమి సేకరించి సర్వీస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. పనులు వేగవంతం చేసి వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.